విచిత్రం ఏంటంటే పొద్దున్నే నా 7th క్లాస్ వాట్సాప్ గ్రూప్ లో ఇంకా సూర్యుడు ఉదయించక ముందే గుడ్ మార్నింగ్ అని ఎవరు పూజించే వాళ్ళ దేవుని ఫోటోలు, ఇంకా ఫేస్బుక్ లో టిఫిన్ తినే టయానికి నా 10th క్లాస్ ఫ్రెండ్ ఒకడు వానికి ఇష్టం లేని రాజకీయ పార్టీని తిట్టే న్యూస్ పేపర్ షేరింగులు, మధ్యాహ్నం లంచ్ టైంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఎంత చూడకూడదని అనుకున్నా హోమ్ పేజీలో బీపీని పెంచే వీడియోలు, సాయంత్రం టీ తాగే సమయానికి ఇన్స్టాగ్రామ్ లో సినిమా హీరోలను తిట్టే పోస్టులు, భోజనం తర్వాత ఏదో సరదాగా తెలిసిన వాళ్ళకు ఫోన్ చేస్తే ఆ కులమోళ్ళు ఈ కులమోళ్ళు అని తలనొప్పి డిస్కషన్లు. అసలు సమస్య ఏంటబ్బా, ఎందుకు అందరు ఇట్ట తయారైనారని ఆలోచిస్తే యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల్లో మనకు ఇష్టం లేని వీడియోలు ఏమి చూస్తామో అవే మనకు రికమెండేషన్స్ లో ఇంకా ఎక్కువ వస్తాయి. కాబట్టి మన బుర్రకు తెలియకుండానే మనకు ఇష్టం లేని వ్యక్తుల మీద, రాజకీయ పార్టీల మీద, సినిమా హీరోల మీద, వేరే కులాల మీద, మన మతం కాని మతాల మీద ద్వేషం పెంచుకుంటా పోతాము. దీనికి పరిష్కార మార్గం ఏంటబ్బా అని ఆలోచిస్తే ఒకటే టీవీ ఛానల్ చూడకూడదని, ఒకటే న్యూస్ పేపర్ చదవకూడదని, సోషల్ మీడియాలో స్క్రీన్ల మీదకి వచ్చే ఏ పోస్టులంటే ఆ పోస్టులు చూడకూడదని, గుడ్డిగా వాట్సాప్ లో వచ్చే ఆరోగ్య సూత్రాలు పాటించకూడదని, అందరూ మనుషులే, అందరూ సమానమే కాబట్టి యాన్నో ఒక పోస్ట్ చూసి గుడ్డిగా నమ్మకుండా మనం చదివే న్యూస్ కరెక్టా కాదా అని రీసెర్చ్ చేసి నోటికొచ్చే బూతులన్నీ కామెంట్స్ లో రాసే ముందు అదే మనిషి గనక మన ముందు నిలబడితే కామెంట్ లో రాసినది వాళ్లకు మొహం మీద చెప్పగలమా లేదా అని బుర్రతో కొంచెం ఆలోచించాలని నాకు అర్థమైంది. సోషల్ మీడియాలో మీరు ఎలాంటి తప్పుడు వార్తలు చూసినారు?